మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఆరోగ్యకరమైన వంటకం ఏదైనా ఉందంటే అది ఇడ్లీ మాత్రమే. మన సౌత్ ఇండియాలో ఇది మస్ట్ ఫేమస్. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని తినేందుకు ఇష్టపడతారు. అంతేనా, ఇవి చేయడం కూడా చాలా సింపుల్. అందుకే సౌత్ ఇండియాలో దాదాపు అందరి ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీని ఎక్కువగా చేస్తుంటారు. అయితే మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఇవి రెస్టారెంట్లో లభించేలాగా మెత్తగా దూదిలాగా ఉండే ఇడ్లీలాగా కాకుండా కాస్త గట్టిగా వస్తాయి. కానీ ఇక్కడ ఓ షెఫ్ చెప్పిన టిప్స్ పాటిస్తే మీరు కూడా ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ ఇడ్లీను చేసుకోవచ్చు. అవును, నిపుణులైన షెఫ్ల ప్రకారం ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే ఇడ్లీకి నానబెట్టిన బియ్యం, మినపప్పు రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా అటుకులు వేయాలని సూచిస్తున్నారు. ఇలా మూడింటిని కలిపి రుబ్బితే ఇడ్లీలు ఎంతో మృదువుగా దూదిలా వస్తాయని చెప్తున్నారు. కాబట్టి వీటిని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దూది లాంటి ఇడ్లీలు తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు: బియ్యం 3 కప్పులు, మినపప్పు 1 కప్పు, పల్చటి అటుకులు 1/2 కప్, ఉప్పు రుచికి సరిపడా, నీరు తగినంత, నూనె ఇడ్లీ పాత్రలకు రాయడానికి సరిపడా. దూది లాంటి ఇడ్లీలు తయారు చేసే విధానం చూద్దాం. స్టెప్ 1. మీకు హోటల్ స్టైల్లో దూది లాంటి మెత్తటి ఇడ్లీలు రావాలంటే ముందుగా బియ్యం, మినపప్పు, అటుకులను వేర్వేరు పాత్రల్లో 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక స్టెప్ 2. ఇప్పుడు నానిన మినపప్పు పిండి తేలికగా నురుగు వచ్చేలా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత బియ్యం, అటుకులను కూడా మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్నింటినీ ఒక పెద్ద గిన్నెలో కలపాలి. ఇప్పుడు స్టెప్ 3. తర్వాత పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టాలి. అవసరమైతే చిటికెడు బేకింగ్ సోడా కూడా కలుపుకోవచ్చు. ఇక స్టెప్ 4. తర్వాత ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి అందులో తగినంత పిండి వేసి ఇడ్లీ కుక్కర్ లేదా పాత్రలో ఆవిరిపై సుమారు 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. ఇక స్టెప్ 5. అంతే, వేడివేడిగా ఎంతో మెత్తగా ఉండే దూది లాంటి ఇడ్లీలు రెడీ అయినట్టే. వీటిని పల్లీల చట్నీ, అల్లం చట్నీ లేదా వేడివేడి సాంబార్తో తింటే ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతాయి. ఈసారి మీరు కూడా ఈ పద్ధతిలో ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. టేస్టీ ఇడ్లీలను ఎంజాయ్ చేయండి.